డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. Dear students, welcome to Compete Minds. And I wanted to convey big thanks to all of you because you people made this mega mock test a grand success. And coming to the test paper, the first section is English. మనకి ఫస్ట్ సెక్షన్ ఇంగ్లీష్ ఉందని భయపడవలసిన అవసరం లేదండి. మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్గా లాజికల్గా ఈ సెక్షన్ మనం అటెంప్ట్ చేస్తామో మనం చాలా ఎక్కువ స్కోర్ అనేది చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా మనం ఈ సెక్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, వీటి సొల్యూషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ షీ డాష్ హర్ డాగ్ ఫర్ ఎ వాక్ ఇన్ ద పార్క్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ వితౌట్ ఫెయిల్. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఎవ్రీ అనే వర్డ్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఏదైనా ఒక యాక్షన్ అనేది రిపీటెడ్గా జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఈ పర్టికులర్ యాక్షన్ని మనం ఎప్పుడు కూడా ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏదైనా ఒక యాక్షన్ అనేది మనం ప్రెజెంట్లో ఉన్నాం, సో పాస్ట్లో జరుగుతుంది, ప్రెజెంట్లో జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతూనే ఉంటుంది అని చెప్పే యాక్షన్ని మనం ఎప్పుడు కూడా ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తామండి? ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏదైనా ఒక యాక్షన్ రిపీటెడ్గా జరుగుతుంది, పాస్ట్లో జరిగింది, ప్రెజెంట్లో జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతూనే ఉంటుంది అని చెప్పేటటువంటి యాక్షన్ని మనం ఎప్పుడు కూడా ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అండ్ మనం ప్రెజెంట్ సింపుల్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామండి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని వాడుతాము మరియు ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్లో మనకి హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉన్నట్లయితే మనం వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ని మనం యాడ్ చేస్తాము. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ షీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వెర్బ్కి మనం ఖచ్చితంగా ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేయవలసి ఉంటుంది. అండ్ మనకి ఇచ్చినటువంటి వెర్బ్ ఏంటండి? టేక్. సో టేక్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి మనం ఖచ్చితంగా ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయవలసి ఉంటుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్ ఆప్షన్ 3. ఎందుకంటే ఈ సెంటెన్స్ అనేది ఒక రిపీటెడ్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. రిపీటెడ్ యాక్షన్ని మనం ఎప్పుడు కూడా ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తామండి? ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్ ఆప్షన్ 3. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. And the sentence is measles dash a highly contagious viral disease. ఈ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ఏముందండి? మీజల్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ మ్యాథమెటిక్స్, పాలిటిక్స్, జిమ్నాస్టిక్స్, సమ్మన్స్ ఇటువంటి వర్డ్స్ చూడడానికి చివర ఎస్తో ఫ్లోరల్ ఫామ్లో అనిపిస్తాయి, బట్ యాక్చువల్గా ఇవి సింగులర్స్ కాబట్టి వీటితో పాటు మనం ఖచ్చితంగా సింగులర్ వెర్బ్నే వాడవలసి ఉంటుంది. మీజల్స్ అనేది ఒక డిసీజ్, సో దీంతో ఇది ఒక సింగులర్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీంతో పాటు మనం ఖచ్చితంగా సింగులర్ వెర్బ్నే వాడవలసి ఉంటుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 2. ఎందుకంటే మీజల్స్ అనేది ఒక సింగులర్ నౌన్. సో మీజల్స్ ఈజ్ ఏ హైలీ కాంటాజియస్ వైరల్ డిసీజ్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈజ్. నౌ లెట్ us see the next question. Observe this. We dash shocking news last night. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో లాస్ట్ నైట్ అనే ఒక టైం రెఫరెన్స్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఏదైనా ఒక యాక్షన్ పాస్ట్లో జరిగింది అని చెప్పేటప్పుడు మనం అటువంటి యాక్షన్ ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తామండి? మనం పాస్ట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ మనకి లాస్ట్ నైట్ అనే వర్డ్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలానే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హ్యావ్, హ్యాజ్ అని
మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కూడా ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో మనకి సాధారణంగా పాస్ట్ సింపుల్ అలానే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈ రెండు టెన్సెస్ మీద క్వశ్చన్స్ టెన్సెస్లో ఎక్కువగా రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చండి. పాస్ట్ సింపుల్ అలానే ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ రెండు యాక్షన్స్ కూడా పాస్ట్కి సంబంధించినవే. బట్ మనకి ఏదైనా ఒక యాక్షన్ అనేది ప్రెజెంట్తో ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని చెప్పేటప్పుడు మనం పాస్ట్ సింపుల్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ప్రెజెంట్తో ఏ విధమైనటువంటి రిలేషన్ లేదు అని చెప్పేటప్పుడు మనం పాస్ట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అలా కాకుండా ఒక యాక్షన్ అనేది పాస్ట్లో జరిగినప్పటికీ ప్రెజెంట్తో రిలేషన్ ఉంది అని చెప్పేటప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అలానే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ని కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తామండి. ఎందుకంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఖచ్చితంగా ప్రెజెంట్తో రిలేషన్ కలిగి ఉంటాయి. కాబట్టి జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ లేదా ప్రెజెంట్తో సంబంధం ఉండే యాక్షన్స్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ప్రెజెంట్తో రిలేషన్ ఉండాలి. ఒకవేళ ప్రెజెంట్తో ఏ విధమైనటువంటి రిలేషన్ లేదు అంటే మనం పాస్ట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. పాస్ట్ సింపుల్లో ఒక సెంటెన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామండి? మనం సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ రాసి మనం పాస్ట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. V2 రాసినట్లయితే అది మనకి పాస్ట్ సింపుల్లో సెంటెన్స్ అనేది తయారవుతుంది. సో ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్ నైట్ అనే పాస్ట్ రెఫరెన్స్ ఉంది, మరియు ప్రెజెంట్తో ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ సెంటెన్స్ని మనం ఖచ్చితంగా ఎందులో ఎక్స్ప్రెస్ చేయాలండి? మనం ఖచ్చితంగా పాస్ట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని వాడాలి. వి రిసీవ్డ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనం V2ని వాడవలసి ఉంటుంది. ఇది ప్రెజెంట్తో ఏ విధమైనటువంటి రిలేషన్ లేదు కాబట్టి, మరియు ఒక పాస్ట్ టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ని మనం ఖచ్చితంగా పాస్ట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్ రిసీవ్డ్. ఇక్కడ హ్యాజ్ రిసీవ్డ్, హ్యావ్ రిసీవ్డ్ అనేవి ఎర్రర్ అవుతాయండి. ఎందుకంటే ప్రెజెంట్తో ఈ సెంటెన్స్లో ఏ విధమైనటువంటి రిలేషను లేదు. ప్రెజెంట్తో రిలేషన్ ఉన్నట్లయితేనే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ని వాడుతాము. అలానే హ్యాడ్ రిసీవ్డ్ అనేది పాస్ట్కి పాస్ట్లో ఏవైనా రెండు యాక్షన్స్ జరిగినట్లయితే ముందు జరిగినటువంటి యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. కానీ ఇక్కడ మనకు ఒకే ఒక యాక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. సో ద ఓన్లీ ఆప్షన్ హీర్ ఈస్ రిసీవ్డ్. పాస్ట్ సింపుల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. Dash Australian and dash European are there among the tourists. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ఆర్టికల్స్కి సంబంధించింది. మనం సాధారణంగా ఇండిఫినైట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ అండ్ కానీ అది వాడే వర్డ్కి ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్ బట్టి మనం వాడుతాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియన్ ఇది ఒక వొవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. సో వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ వొవెల్ సౌండ్ ఉన్నటువంటి నౌన్కి ముందు మనం యాన్ని వాడుతాం. అలానే యూరోపియన్ ఒక కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుందండి. మనకు డౌట్ ఉన్నట్లయితే మనం తెలుగులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. తెలుగులో ఉన్నటువంటి కాన్సనెంట్స్ అలానే వొవెల్స్తో మనం టాలీ చేసుకొని కూడా మనం వాడవచ్చు. యూరోపియన్ యు, సో యూరోపియన్. సో ఇది ఒక కాన్సనెంట్ సౌండ్ని కలిగి ఉంది కాబట్టి దీని ముందు మనం ఏం వాడుతామండి? ఏని వాడుతాం. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? యాన్ మరియు ఏ ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా మనకు ఒక వర్డ్ అనేది వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏం వాడతాము? యాన్ వాడతాము. కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ వాడతాము. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ అనేది యాన్ మరియు ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ ద సినోనిమ్ ఆఫ్ సాలిడ్ ఈజ్, సాలిడ్ మీన్స్ హార్డ్, రాక్ హార్డ్, ఫిర్మ్ అనే మీనింగ్లో మనం వాడతాం. చాలా స్ట్రాంగ్గా ఉన్న, హార్డ్గా ఉన్న అనే మీనింగ్లో సాలిడ్ అనే వర్డ్ని వాడుతాము. మరియు దీనికి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హోలో మీన్స్ హ్యావింగ్ ఎంప్టీ స్పేస్, ఖాళీ ప్రదేశం కలిగి ఉండడం అనే మీనింగ్లో హోలో అనే వర్డ్ని వాడుతాం. సో ఒక ఎంప్టీ స్పేస్ కలిగి ఉండడం, దేనికైతే ఎంప్టీ స్పేస్ కలిగి ఉంటుందో దాన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు హోలో అనే వర్డ్ని వాడుతాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వేకెంట్. వేకెంట్ మీన్స్ హ్యావింగ్ ఎంప్టీ. సో ఒక పొజిషన్ కానీ ఒక ప్లేస్ కానీ ఖాళీగా ఉంది అని చెప్పేటప్పుడు మనం వేకెంట్ అనే వర్డ్ని వాడుతాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఫర్మ్. ఫర్మ్ మీన్స్ నాట్ సాఫ్ట్.
సాఫ్ట్గా లేకపోవడం అంటే హార్డ్గా ఉండడం అనే మీనింగ్లో మనం వాడుతామండి. సో మరీ అంత హార్డ్ కాదు, బట్ హార్డ్గా ఉన్న అనే మీనింగ్లో మనం వాడుతాం. సో ఫర్మ్కి కరెక్ట్ మీనింగ్ ఏమవుతుందండి? నాట్ సాఫ్ట్, సాఫ్ట్గా లేకపోయినా అనే మీనింగ్లో వాడుతాం. సో దీనికి హార్డ్ అనే మీనింగ్ అనేది వస్తుంది కాబట్టి సాలిడ్కి కరెక్ట్ సినోనిమ్ ఏమవుతుందండి? ఫర్మ్ అనేది మనకి కరెక్ట్ సినోనిమ్ అనేది అవుతుంది. అండ్ ద లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఫ్లాట్. ఫ్లాట్ మీన్స్ సమాంతరమైనటువంటి సర్ఫేస్ కలిగి ఉండడం అనే మీనింగ్లో మనం ఫ్లాట్ని వాడుతాము. సో మనకి సాలిడ్కి ఇక్కడ కరెక్ట్ సినోనిమ్ ఏమవుతుందండి? ఫర్మ్ అనేది మనకి కరెక్ట్ సినోనిమ్ అవుతుంది. ఎందుకంటే ఫర్మ్ అనే వర్డ్ని నాట్ సాఫ్ట్ అనే మీనింగ్లో వాడుతాము. అండ్ హార్డ్ కంటే తక్కువ హార్డ్ ఉన్న అనే మీనింగ్లో మనం వాడుతాం కాబట్టి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్మ్ మీన్స్ హ్యావింగ్ హార్డ్ సర్ఫేస్ అనే మీనింగ్లో వాడుతాము. కాబట్టి సాలిడ్కి ఇక్కడ మనకి కరెక్ట్ సినోనిమ్ ఏమవుతుందండి? ఫర్మ్ అనేది మనకి కరెక్ట్ సినోనిమ్ అవుతుంది. రిమైనింగ్ వర్డ్స్తో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఫర్మ్ అనేది హ్యావింగ్ హార్డ్ సర్ఫేస్ అనే మీనింగ్లో వాడుతాం కాబట్టి దీనికి కరెక్ట్ సినోనిమ్ అనేది ఫర్మ్ అవుతుంది. నౌ లెట్ us see the నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ 3 months ఆఫ్ ప్రాక్టీస్ ఐ డాష్ నౌ స్విమ్ క్వైట్ ఫాస్ట్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసినట్లయితే కెనాట్. కెనాట్ అనే వర్డ్ను మనం ఎప్పుడు వాడతామండి? నాట్ ఏబుల్ టు, నాట్ బీయింగ్ ఏబుల్ టు, ఒక పనిని చెయ్యలేము, చేయలేకపోతున్నాము, అటువంటి ఎబిలిటీ కలిగి లేకపోవడం అనే సెన్స్లో మనం కెనాట్ అనే ఈ ఎక్స్ప్రెషన్ని మనం వాడుతాం. అండ్ కుడ్, కుడ్ అనేది ఎప్పుడు వాడుతామండి? మనం పాస్ట్ ఎబిలిటీని, గతంలో మనకు ఉన్నటువంటి ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి కుడ్ అనే మోడల్ ఆక్సిలరీ వెర్బ్ని మనం వాడుతాం. ఐ కుడ్ రన్ ఫర్ 5 kilometers వెన్ ఐ వాజ్ యంగ్. సో నేను యంగ్గా ఉండేటప్పుడు 5 kilometers పరిగెత్తేవాడిని అని మనం ఒక పాస్ట్ ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కుడ్ అనే మోడల్ ఆక్సిలరీ వెర్బ్ని వాడుతాం. అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ కెన్. కెన్ అనేది మనకి ప్రెజెంట్ ఎబిలిటీని, మన ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కెన్ అనేది మనం వాడుతాం. అండ్ షుడ్. షుడ్ అనే వర్డ్ని మనం ఎప్పుడు వాడుతామండి? మనం ఒకటి కరెక్టా లేదా అప్రోప్రియేటా కాదా అని చెప్పేటప్పుడు, ఎస్పెషల్లీ క్రిటిసైజ్ చేసే సందర్భంలో మనం షుడ్ని వాడుతాం. సో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మాకైనా, డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి మీకైనా ఈ షుడ్ అనే వర్డ్ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే యూ షుడెంట్ టేక్ రైట్ టర్న్ హియర్, యూ షుడెంట్ టేక్ యూ టర్న్ హియర్. సో ఎక్కడ యూ టర్న్ తీసుకోకూడదు అని మనం తప్ప అప్రోప్రియేటా అని చెప్పేటప్పుడు ఈ షుడ్ అనే వర్డ్ని వాడుతాం. యూ షుడెంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సో డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు అని ఇలా మనకి ఏది అప్రోప్రియేట్ కాదు అని చెప్పడానికి షుడ్ అనే వర్డ్ని మనం వాడుతాం. సో ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ 3 months ఆఫ్ ప్రాక్టీస్ ఐ నౌ స్విమ్. సో ఇక్కడ ఒక ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అండ్ నవ్ అని ఉంది కాబట్టి మనకి కెన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఐ క్యాన్ నౌ స్విమ్ క్వైట్ ఫాస్ట్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. అండ్ తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే వీ వాంట్ టు డివైడ్ ద ఎక్స్పెన్సెస్ డాష్ ద 3 of us. అండ్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసినట్లయితే బిట్వీన్, ఫర్, అమాంగ్, ఫ్రమ్. సో మనం సాధారణంగా ఇద్దరి మధ్యన లేదా రెండింటి మధ్య అని చెప్పేటప్పుడు బిట్వీన్ అనే వర్డ్ని వాడుతాము. ఇద్దరికంటే ఎక్కువ ఉన్నట్లయితే లేదా రెండింటికంటే ఎక్కువ ఉన్నట్లయితే అమాంగ్ అనే వర్డ్ని వాడుతాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 of us అని ఉంది కాబట్టి మనకి అమాంగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. వీ వాంట్ టు డివైడ్ ద ఎక్స్పెన్సెస్ అమాంగ్ ద 3 of us అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఎందుకంటే 3 అని ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి అమాంగ్ అనేది కరెక్ట్ వర్డ్ అవుతుంది. అలానే ఫర్, ఫ్రమ్ అనేవి ఇక్కడ సూటబుల్ కావండి. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ అమాంగ్. నౌ తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే ఐ డాష్ వెరీ బిజీ లేట్లీ. సో లేట్లీ అనే వర్డ్ని మనం రీసెంట్లీ అనే ఎక్స్ప్రెషన్లో వాడుతాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐ డాష్ వెరీ బిజీ లేట్లీ మీన్స్ రీసెంట్గా నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పే ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఎందుకంటే మనం జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కానీ లేదా పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు అని చెప్పే సందర్భంలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ని వాడుతామండి. సో జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కానీ లేదా ప్రెజెంట్ వరకు
పాస్ట్లో ఏదో ఒక టైం నుంచి ప్రెజెంట్ వరకు అని మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నాము అంటే అటువంటి సెంటెన్స్ని లేదా అటువంటి యాక్షన్ని మనం ఎందులో చెప్తామండి? మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం మనం. సో ఏదైనా ఒక యాక్షన్ని పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు, ఇప్పటి వరకు అని చెప్పే సందర్భంలో ఆ యాక్షన్ మనం ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ రాసి, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాసి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. నౌ యూ కెన్ సీ ఐ హ్యావ్ బీన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. ఎందుకంటే బి యొక్క థర్డ్ ఫామ్ ఏంటండి? బీన్. బి యొక్క థర్డ్ ఫాము బీన్. కాబట్టి హ్యావ్ బీన్ అనేది మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. సో ఐ హ్యావ్ బీన్ వెరీ బిజీ లేట్లీ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ వుడ్ బి, విల్ బి అనేది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ అది కరెక్ట్ కాదండి. షుడ్ బి అనేది కూడా మనకి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. షుడ్ అనేది ఏది అప్రోప్రియేట్ కాదు అని చెప్పే సందర్భంలో షుడ్ని వాడుతాము. అలాగే సెల్లకి పాస్ట్ ఫామ్గా కూడా షుడ్ని వాడుతాం. ఇక్కడ మనకి లేట్లీ అనే వర్డ్ అనేది ఉంది కాబట్టి రీసెంట్లీ అనేది మనకి పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు అనే ఒక సెన్స్ అనేది ఉంది కాబట్టి ఈ యాక్షన్ మనం ఖచ్చితంగా ఎందులో ఎక్స్ప్రెస్ చేయాలండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. సో హ్యావ్ బీన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next question. Observe this. The new policy dash implemented across all departments and is working smoothly so far. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హ్యావ్ బీను, హ్యాడ్ బీను, హ్యాస్ బీను, బీన్ అనే ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ప్రెజెంట్ రిఫరెన్స్ ఉందండి. ఈజ్ వర్కింగ్ స్మూత్లీ అని మనకు ఒక ప్రెజెంట్ రిఫరెన్స్ అనేది ఉంది. మరియు ఇంప్లిమెంటెడ్ అని మనకి ఇక్కడ ఒక పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఉంది. సో ఈ సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్ని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. మరియు ప్రెజెంట్కి రెఫరెన్స్ ఉంది కాబట్టి న్యూ పాలసీ అనేది సింగులర్ కాబట్టి మనకి హ్యాస్ బీన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది అవుతుందండి. హ్యాడ్ బీన్ అనేది ఇక్కడ పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు అంటే ఈజ్ వర్కింగ్ అని ప్రెజెంట్కి రెఫరెన్స్ ఉంది. ప్రెజెంట్కి రెఫరెన్స్ ఉన్న సందర్భంలో మనం ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ని వాడము. హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అనేది సూటబుల్ కాదు. హ్యావ్ని మనం వాడలేమండి. ఎందుకు వాడలేము? హ్యావ్ న్యూ పాలసీ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్తో పాటుగా సింగులర్ వెర్బ్ని మాత్రమే మనం వాడగలుగుతాం. కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఉన్నటువంటి హ్యావ్ బీన్ని మనం వాడలేము. బీన్ అనేది కంప్లీట్ వెర్బ్ ఫామ్ అనేది కాదండి. సో బీన్కి ముందు మనకు ఖచ్చితంగా ఒక ఆక్సిలరీ వెర్బ్ అనేది కావాలి. ఈజ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ. సో ఈజ్ వాడము, హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ వాడుతాం. సో ఓన్లీ బీన్ ప్లస్ V3 అనేది మనం ఎక్స్ప్రెస్ చేయం కాబట్టి ఇక్కడ బీన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. హ్యాస్ బీన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. మరియు ద న్యూ పాలసీ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ హ్యాజ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది న్యూ పాలసీ అనేది సింగులర్ కాబట్టి మనకి సింగులర్ వెర్బ్ ఉన్నటువంటి హ్యాజ్తో ఉన్నటువంటి హ్యాస్ బీన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఈ పాలసీ మీద యాక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ మనకి పాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. నౌ లెట్ us see the next question. Observe this. Antonym of inferior. సో ఇన్ఫీరియర్ అనే వర్డ్కి మనం యాంటోనిమ్ని ఐడెంటిఫై చేయాలి. ఇన్ఫీరియర్ మీన్స్ హ్యావింగ్ లెస్ క్వాలిటీ, ఇన్ లోవర్ పొజిషన్ అనే మీనింగ్లో మనం వాడుతాం. ఇన్ఫీరియర్ అనే వర్డ్ని తక్కువ క్వాలిటీలో ఉండడం లేదా కింద పొజిషన్లో ఉండడం అనే మీనింగ్లో మనం ఇన్ఫీరియర్ అనే వర్డ్ని వాడుతాం. దీనికి మనకి యాంటోనిమ్ని ఐడెంటిఫై చేయాలండి. అల్టీరియర్ మీన్స్ ఎగ్జిస్టింగ్ బియాండ్ వాట్ ఈజ్ ఆబ్వియస్, అంటే బయటికి కనిపించే దానికంటే లోపల ఇంకేదో కలిగి ఉండడం అల్టీరియర్ మోటివ్ అని అంటాం. సాధారణంగా మనం ఫ్రెండ్కి ఎప్పుడైనా బైక్ అడిగితే
మామూలుగా ఇవ్వడు, బట్ ఏదో ఒక రోజు వచ్చి అరే నీకు బైక్ కావాలో తీసుకో అని అంటాడు. సో మనం అప్పుడు ఆలోచిస్తాం వీడికి ఏదో అల్టీరియర్ మోటివ్ ఉంది, ఇంకేదో ఆలోచిస్తున్నాడు అని. అంటే బయటికి కనిపించేదానికి కాకుండా లోపల ఇంకేదో ఉంది అని మనం చెప్పే సందర్భంలో ఈ అల్టీరియర్ అనే వర్డ్ని వాడుతాం. అల్టీరియర్ మోటివ్, అల్టీరియర్ రీజన్, అల్టీరియర్ థాట్ అని మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. సో అల్టీరియర్ మీన్స్ ఎగ్జిస్టింగ్ బియాండ్ వాట్ ఈజ్ ఆబ్వియస్, మనకు కనిపించేదానికి కాకుండా ఇంకా లోతుగా ఏదైనా కలిగి ఉండడం అనే మీనింగ్లో అల్టీరియర్ అనే వర్డ్ని వాడుతాం. అల్టీరియర్ మోటివ్ అని మనం చాలా ఎక్కువగా యూసేజ్లో ఉంటుంది. ఎక్స్టీరియర్ మీన్స్ అవుట్ సైడ్, సో బయట ఉన్న అనే మీనింగ్లో ఎక్స్టీరియర్ వాడుతాము. అలానే ఇంటీరియర్ మీన్స్ ఇన్సైడ్, సో ఇంటీరియర్ డిజైన్ అని చెప్తుంటాం. ఇంటీరియర్ మీన్స్ ఇన్సైడ్. అండ్ సుపీరియర్ మీన్స్ హ్యావింగ్ హై క్వాలిటీ ఆర్ ఇన్ హైయర్ పొజిషన్ అనే మీనింగ్లో మనం వాడుతాం. సో మనకి ఇన్ఫీరియర్కి యాంటనిమ్ ఏమవుతుందండి? సుపీరియర్ అనేది కరెక్ట్ యాంటనిమ్ అవుతుంది. ఎందుకంటే ఇంటీరియర్ అనేది హ్యావింగ్ లో క్వాలిటీ లేదా లోవర్ పొజిషన్ అనే మీనింగ్లో వాడుతాము. అదే సుపీరియర్కి వచ్చేసరికి హ్యావింగ్ హై క్వాలిటీ అండ్ ఇన్ హైయర్ పొజిషన్ అనే మీనింగ్లో వాడుతాం. కాబట్టి మనకి ఇన్ఫీరియర్కి కరెక్ట్ యాంటనిమ్ ఏమవుతుందండి? సుపీరియర్ అనేది కరెక్ట్ యాంటనిమ్ అవుతుంది. మనం సాధారణంగా కొన్నిసార్లు రోడ్డు పక్క పానీపూరి తింటాం, అలానే కొన్నిసార్లు 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి అక్కడ పానీపూరి తింటాం. ఈ రెండింటిని కంపేర్ చేస్తాం, ఏది హై క్వాలిటీలో ఉంది, ఏది లో క్వాలిటీలో ఉందని. సో మనకి ఏది ఎక్కువ బాగుంటే అది సుపీరియర్ క్వాలిటీ, సో ఏది ఎక్కువ క్వాలిటీ లేకుండా ఆర్డినరీగా ఉందంటే అది ఇన్ఫీరియర్ క్వాలిటీ. సో మనకి ఏదంటే ఎక్కువ క్వాలిటీ కలిగి ఉంటుంది? కొన్నిసార్లు రోడ్డు పక్క ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు పెద్ద హోటల్లో ఎక్కువ టేస్ట్ అనేది అనిపిస్తుంది. సో మనకి ఏది ఎక్కువ బాగుంటే అది సుపీరియర్ క్వాలిటీ, ఏది తక్కువగా అంటే ఎక్కువ టేస్ట్ లేదనిపిస్తుందో అది మనకి ఇన్ఫీరియర్ క్వాలిటీ. సో రోడ్డు పక్క ఉండే పానీపూరి మనకి సుపీరియర్ క్వాలిటీ అని మనం అప్పుడప్పుడు చెప్తుంటాం మనం 5 స్టార్ హోటల్ కంటే. సో ఈ విధంగా ఏదైతే హయ్యర్ స్టాండర్డ్స్ని, హయ్యర్ క్వాలిటీని కలిగి ఉంటుందో అది మనకి సుపీరియర్. అలానే ఏదైతే తక్కువ క్వాలిటీ లేదా లో క్వాలిటీ, లో పొజిషన్లో ఉంటుందో అది మనకి ఇన్ఫీరియర్. కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఫీరియర్కి కరెక్ట్ యాంటనిమ్ ఏమవుతుందండి? సుపీరియర్ అనేది మనకి కరెక్ట్ యాంటనిమ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ వన్, ఇఫ్ ద టీమ్ లాసెస్ దిస్ గేమ్ ఇట్ డాష్ పూర్లీ ఆన్ ద కోచ్. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక కండిషనల్ సెంటెన్స్. కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటండి? ఒక కండిషన్ జరిగితే ఇంకొకటి జరుగుతుంది, సో ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉంది అని చెప్పేటటువంటి సెంటెన్సెస్ని మనం కండిషనల్ సెంటెన్స్ అని అంటాం. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి ఒక పాసిబుల్ ఫ్యూచర్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది, అంటే ఫ్యూచర్లో జరగబోయే ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇటువంటి సెంటెన్స్ని మనం ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ అంటే మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామండి? ఇఫ్ రాసి ప్రెజెంట్ సింపుల్ వాడుతాం, ప్రెజెంట్ సింపుల్ వాడుతాం. దీంతో పాటుగా మనం మెయిన్ సెంటెన్స్లో విల్ రాసి విల్తో పాటుగా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని వాడుతాం. ఇది మనకి పాసిబుల్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేసే ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ అవుతుంది. అంటే ఒక పాసిబుల్ ఫ్యూచర్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ సందర్భంలో ఇఫ్తో పాటుగా ప్రెజెంట్ సింపుల్ వాడుతాము, మెయిన్ క్లాజ్లో విల్తో పాటుగా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని వాడుతాం. ఇది ఎప్పుడు వాడుతామండి? మనం పాసిబుల్ ఫ్యూచర్ యాక్షన్ కోసం వాడుతాం. సో ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇఫ్ ద టీమ్ లూజెస్ దిస్ గేమ్ ఇట్ డాష్ పూర్లీ ఆన్ ద కోచ్. సో ఒకవేళ ఈ టీం కానీ ఈ గేమ్ ఓడిపోతే అది ఆ కోచ్ మీద పూర్గా ఎఫెక్ట్ అవుతుంది అనే ఎక్స్ప్రెషన్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది ఒక పాసిబుల్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్ మరియు విల్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని వాడవలసి ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో విల్తో పాటుగా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఎక్కడ ఉందండి అంటే ఆప్షన్ 3లో ఉందండి. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే పాసిబుల్ ఫ్యూచర్ యాక్షన్ని మనం ఎప్పుడు కూడా ఇఫ్తో పాటుగా ప్రెజెంట్ సింపుల్ని, విల్తో పాటుగా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి దిస్ గేమ్ అని ఉంది కాబట్టి మనకు ఒక పర్టికులర్ గేమ్ కోసం మనం మాట్లాడుతున్నాము మరియు ఇది పాసిబుల్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి ఈ సెంటెన్స్ని మనం ఖచ్చితంగా
ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్ మరియు విల్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో మనకి విల్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనేది కేవలం ఆప్షన్ 3లో మాత్రమే ఉంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ అనేది ఆప్షన్ 3 అవుతుంది. నౌ లెట్ us see the next question. Observe this. The teacher along with her students dash attending the conference. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సబ్జెక్ట్ టీచర్తో పాటుగా ఎడిషనల్గా అలాంగ్ విత్ అనే సబ్జెక్ట్తో పాటుగా మరికొంతమందిని యాడ్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో అలాంగ్ విత్, ఇన్ ఎడిషన్ టు, టుగెదర్ విత్, ఇటువంటి వర్డ్స్ని మనం ఎడిటివ్స్ అని అంటాం. ఈ వర్డ్స్ ఏం చేస్తాయంటే సబ్జెక్ట్తో పాటుగా మరొక సబ్జెక్ట్ని యాడ్ చేస్తాయి. బట్ ఇలా యాడ్ చేసినప్పటికీ మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ ఫస్ట్ సబ్జెక్ట్ మీద మాత్రమే ఉంటుంది. మరియు మనం వాడే వెర్బ్ కూడా ఈ ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారమే మనం వాడవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి టీచర్ తర్వాత స్టూడెంట్స్ అని ప్లూరల్ ఫామ్ ఉన్నప్పటికీ మనకు ఒక ఎడిటివ్తో పాటు ఉండడం వల్ల మనం కేవలం ఫస్ట్ సబ్జెక్ట్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ ద టీచర్ అని ఉంది కాబట్టి ఇది ఒక సింగులర్ కాబట్టి మనం వాడే వెర్బ్ కూడా ఎలా ఉండాలండి, సింగులర్గానే ఉండాలి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వర్ అనేది ప్లూరల్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. అలానే ఆర్ అనేది ప్లూరల్ కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. మిగిలిన ఆప్షన్స్ ఈజ్, హ్యాజ్ ఈ రెండు సింగులర్ వెర్బ్సే. కానీ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంగ్ వెర్బ్ ఉందండి. ఇంగ్ వెర్బ్ ముందు మనం ఏం వాడతామో ఈజ్ వాడతాం. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ఈజ్ అవుతుంది. ఈడీ తర్వాత వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ లేదా థర్డ్ ఫామ్కి ముందు మనం హ్యాజ్ వాడతాము. ఇంగ్ వెర్బ్ ముందు మనం ఈజ్ కానీ, యామ్ కానీ, వజ్ కానీ, వర్ కానీ వాడుతాం. బట్ ఇక్కడ మనకి టీచర్ అనేది సింగులర్ కాబట్టి మనం ఖచ్చితంగా సింగులర్ వెర్బ్నే వాడవలసి ఉంటుంది. సో మనకు ఉన్నటువంటి సింగులర్ వెర్బ్ ఈజ్, హ్యాజ్ అనేది ఇక్కడ పాసిబుల్ కాదు. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఈజ్ అటెండింగ్ ద కాన్ఫరెన్స్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నౌ నెయిదర్ ద మేనేజర్ నాట్ ద అసిస్టెంట్ అవైలబుల్ ఫర్ ద మీటింగ్ ఎస్టర్డే. ఈ సెంటెన్స్లో మనకి నెయిదర్ నార్ అనే ఎక్స్ప్రెషన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇటువంటి ఎక్స్ప్రెషన్స్తో రెండు సబ్జెక్ట్స్ని మనం కలిపినప్పుడు మనం వాడే వెర్బ్ అనేది ఆ వెర్బ్కు దగ్గరగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం మనం వాడుతాం. సో వెర్బ్ అనేది ఇక్కడ మనం రాస్తాం కాబట్టి దీనికి దగ్గరగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ద అసిస్టెంట్. అసిస్టెంట్ సింగులర్ కాబట్టి మనం ఖచ్చితంగా సింగులర్ వెర్బ్నే రాయవలసి ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సింగులర్ వెర్బ్స్ ఏంటంటే ఉన్నాయండి, వజ్, హ్యాజ్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో నెయిదర్ ద మేనేజర్ నార్ ద అసిస్టెంట్ అవైలబుల్ ఫర్ ద మీటింగ్ ఎస్టర్డే. ఎస్టర్డే అని మనకు ఒక పాస్ట్ రిఫరెన్స్ ఉంది. సో పాస్ట్కి రిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పాస్ట్ వెర్బ్నే వాడవలసి ఉంటుంది. సో హ్యాజ్ అనేది మనకి ఇక్కడ పాసిబుల్ కాదు. ఓన్లీ పాసిబిలిటీ ఈస్ ఆప్షన్ 2. అలానే ప్లూరల్ వెర్బ్స్ అనేవి కూడా ఇక్కడ మనకి పాసిబుల్ కావు. ఎందుకంటే వెర్బ్కి దగ్గరగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ద అసిస్టెంట్. అసిస్టెంట్ ఇక్కడ సింగులర్లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా సింగులర్ వెర్బ్నే వాడాలి. అండ్ పాస్ట్ రిఫరెన్స్ ఉంది, ఎస్టర్డే అని మనకు ఒక పాస్ట్ రిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పాస్ట్ వెర్బ్నే వాడాలి. సో పాస్ట్లో సింగులర్లో ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటండి, వాజ్. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2. నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. We dash our grandparents every weekend to spend good time with them. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎవ్రీ వీకెండ్ అని ఒక రిపీటెడ్ యాక్షన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఏదైనా ఒక యాక్షన్ అనేది రిపీటెడ్గా జరుగుతుండేటప్పుడు మనం అటువంటి యాక్షన్ మనం అందులో ఎక్స్ప్రెస్ చేస్తామండి. మనం ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ప్రెజెంట్ సింపుల్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫాము మరియు ఆబ్జెక్ట్ రాస్తాము. సబ్జెక్ట్లో హీ, షీ ఇటు ఉన్నట్లయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సబ్జెక్ట్లో వి ఉందండి, హీ, షీట్ లేదు. కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయవలసినటువంటి అవసరం లేదు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకున్న వెర్బ్ ఏంటండి, విజిట్. విజిట్ అనే వెర్బ్ ఉంది కాబట్టి మరియు సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు.
సో ఎస్ కానీ ఈఎస్ కానీ లేనటువంటి వెర్బ్ ఏంటండి? ఆప్షన్ 4 విజిట్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ సెంటెన్స్లో ఎవ్రీ వీకెండ్ అనే ఒక రిపీటెడ్ యాక్షన్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. రిపీటెడ్ యాక్షన్ మనం ఎప్పుడు కూడా ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ప్లూరల్ ఫామ్లో సబ్జెక్ట్ ఉంటే మనం ఖచ్చితంగా వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చెయ్యము. సో ఎస్ కానీ ఈఎస్ కానీ లేనటువంటి వెర్బ్ ఏంటండి మనకి? ఓన్లీ విజిట్. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఐ లవ్ టు స్వింగ్ ఫ్రమ్ ద బ్రాంచెస్ డాష్ ద పాండ్. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఓవర్, ఆన్, ఇన్, అండర్. సో ఇక్కడ మనకి ఓవర్, ఆన్ అనే 2 వర్డ్స్ అనేవి సూటబుల్గా ఉన్నాయండి. ఇన్ను, అండర్ అనేవి మనకి పాసిబుల్ కావు. ఎందుకంటే ఇన్ అనేది ఇన్సైడ్ అనే మీనింగ్లో మనం వాడుతాం, అండర్ అనేది బిలో అనే మీనింగ్లో మనం వాడుతాం. సో ఈ 2 పాసిబుల్ కాదు. సో ఓవర్, ఆన్ చూసుకున్నట్లయితే ఓవర్, అబౌవ్, ఆన్ ఈ 3 వర్డ్స్ని పైన అనే మీనింగ్లో వాడుతాం. అండ్ ఆన్ అనే వర్డ్ని సర్ఫేస్కి టచ్ అయినట్లయితే ఆన్ అనే వర్డ్ని వాడుతాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది సర్ఫేస్ని టచ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది సర్ఫేస్ని టచ్ అవుతుంది. ఇక్కడ టచ్ అయినట్లయితే మనం ఏం వాడతామండి? ఆన్ అనేది వాడుతాం మనం. ద క్యాట్ ఈస్ ఆన్ ద వాల్. సో ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది టచ్ అవుతుందో అటువంటి సందర్భంలో మనం ఏం వాడుతాం? మనం ఆన్ అని వాడుతాం. సో ఎగ్జాక్ట్గా పైన ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా పైన ఉన్నట్లయితే మనం ఏం వాడుతామండి? మనం అబౌవ్ వాడుతాం. సో ఒకదానికి ఎగ్జాక్ట్గా పైన ఉంది అని చెప్పేటప్పుడు మనం ఏం వాడుతామండి? మనం అబౌవ్ అనేది వాడుతాం. ద సన్ ఈజ్ అబౌవ్ అస్. ద సన్ ఈజ్ బ్రైట్లీ షైనింగ్ అబౌవ్ అస్. ఏ ప్లేన్ ఈజ్ మూవింగ్ అబౌవ్ అస్. సో ఎగ్జాక్ట్గా పైన ఉంది అని చెప్పేటప్పుడు మనం ఏం వాడుతాం? మనం అబౌవ్ని వాడుతాం. అలానే అక్రాస్ అనే మీనింగ్లో ఒకవైపు నుంచి ఇంకో వైపు అని చెప్పేటప్పుడు మనం ఏం వాడతామండి? ఓవర్ అని వాడుతాం మనం. సి ద బోట్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద లేక్ అని మనం ఒకవైపు నుంచి ఇంకో వైపు అని చెప్పేటప్పుడు పైన ఒకవైపు నుంచి ఇంకో వైపు, లేదా ఎగ్జాక్ట్గా పైన కాకపోయినా ఒక లెవెల్ కోసం మాట్లాడేటప్పుడు, ఒక లెవెల్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా మనం ఓవర్ని వాడుతాం మనం. సో మనకి ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ఎగ్జాక్ట్గా పైన కాదండి. ద పాండ్, ఐ లవ్ టు స్వింగ్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ద పాండ్. ఎగ్జాక్ట్గా పైన కాదు, ఒకవైపు నుంచి ఇంకొక వైపు అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి మనకి ఈ బ్లాంక్లో ఓవర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఒకవైపు నుంచి ఇంకొక వైపు, అక్రాస్ అనే మీనింగ్లో మనం ఏం వాడతాము? ఓవర్ వాడతాం. ఎగ్జాక్ట్గా పైన అని చెప్పేటప్పుడు మనం ఏం వాడతాము? అబౌవ్ వాడతాం. అదే ఒకదానిపైన ఇంకోటి టచ్ అవుతుంది అని చెప్పేటప్పుడు మనం ఏం వాడతాం? మనం ఆన్ని వాడుతాం. సో ఇక్కడ మనకి స్వింగ్ అనేది ఉంది కాబట్టి ఒకవైపు నుంచి ఇంకొక వైపు అనే మీనింగ్లో మనకు వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఓవర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next question. Observe this. Each of these students dash been advised to review their notes carefully. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సెంటెన్స్ అనేది ఈచ్తో స్టార్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరియు దీని తర్వాత ప్లూరల్ నౌన్ ఉన్నప్పటికీ కొన్ని వర్డ్స్, ఎటువంటి వర్డ్స్ అండి? ఈచ్, సంబడి, ఎనీవన్, సమ్వన్, నన్, ఇటువంటి వర్డ్స్ వాడేటప్పుడు ఈ వర్డ్స్తో పాటుగా మనం వెర్బ్ని ఎప్పుడు సింగులర్ వెర్బ్నే వాడుతాం. ఎందుకంటే ఇవి ఇండివిజువల్గా రిఫర్ చేస్తాయి. సో ఒక్కొక్కరిని రిఫర్ చేస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో ఇటువంటి వర్డ్స్తో వాడేటప్పుడు మనం వెర్బ్ని సింగులర్ వెర్బ్గానే ఎక్స్ప్రెస్ చేస్తాము. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సింగులర్ వెర్బ్స్ ఏంటంటే ఉన్నాయండి? హ్యావ్ కాదు, ఆర్ కాదు, వర్ కాదు. ఓన్లీ ఆప్షన్ హీర్ ఈస్ హ్యాజ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఈచ్ అనే వర్డ్తో మనకి సెంటెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి, సబ్జెక్ట్లో ఈచ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా సింగులర్ వెర్బ్నే వాడవలసి ఉంటుంది. ఎటువంటి వర్డ్స్ అండి ఇవి? ఈచ్, సమ్వన్, వన్, ఎనీబడి, సంబడి, నన్, ఇటువంటి వర్డ్స్తో పాటుగా మనం ఎప్పుడు కూడా సింగులర్ వెర్బ్నే వాడుతాము. కాబట్టి ఇక్కడ మనకి సింగులర్ వెర్బ్ అయినటువంటి హ్యాజ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. He has been working at the company dash 5 years and enjoys his role. సో ఈ సెంటెన్స్లో మనకి
ఒక టైం పీరియడ్ అనేది ఉందండి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసినట్లయితే సిన్స్, ఆన్, ఫర్, త్రూ. సో సిన్స్ అనే దాన్ని మనం పాయింట్ ఆఫ్ టైం కోసం వాడుతాం. సిన్స్ 1925, సిన్స్ 1947 అని మనం ఒక పాయింట్ ఆఫ్ టైం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సిన్స్ అనే వర్డ్ని వాడుతాం. అలానే ఫర్ని ఎప్పుడు వాడుతామండి మనం? పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం కోసం మనం ఏం వాడుతాం? మనం ఫర్ వాడుతాం. ఫర్ 2 hours, ఫర్ 10 years, ఇలా ఒక పీరియడ్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం ఫర్ని వాడుతాం. సిన్స్ ఎప్పుడు వాడుతామండి? పాయింట్ ఆఫ్ టైం కోసం. అలాగే ఆన్ని ఒక పర్టికులర్ డేట్ కోసం వాడేటప్పుడు ఆన్ని వాడుతాం మనం. అలానే త్రూ అనేదాన్ని ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్, ఒకవైపు నుంచి ఇంకొక వైపు అని చెప్పడానికి మనం త్రూని వాడుతాం. సో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో 5 years అని ఒక పీరియడ్ కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి పీరియడ్ ఆఫ్ టైంని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏ వర్డ్ వాడుతామండి? మనం ఫర్ అని వాడుతాం. కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఫర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఫర్ అనేది మనం దేనికోసం వాడుతాం? మనం పీరియడ్ ఆఫ్ టైం కోసం వాడుతాం. అండ్ ఇక్కడ 5 years అని మనకు ఒక పీరియడ్ ఉంది. సో మనం ఖచ్చితంగా ఏం వాడాలి? ఫర్ అని ఇక్కడ వాడవలసి ఉంటుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమైంది? ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయ్యింది. నౌ నెక్స్ట్ వన్. అబ్జర్వ్ ద సెంటెన్స్. మెనీ స్టూడెంట్ డాష్ స్ట్రగుల్డ్ విత్ అండర్స్టాండింగ్ ద కాంప్లెక్స్ థియరీ. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెంటెన్స్ అనేది మెనీ ఏ అనే ఎక్స్ప్రెషన్తో స్టార్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. మెనీ ఏ లేదా మెనీ యాన్ అనే ఎక్స్ప్రెషన్ని చాలామందిని రెఫర్ చేస్తూ వాడుతాం మనం. ఒక లిటరరీ వేలో ఈ ఎక్స్ప్రెషన్ని మనం వాడుతాం, మెనీ ఏ లేదా మెనీ యాన్ అనేది. బట్ ఈ మెనీ ఏ తర్వాత మనం ఎప్పుడు కూడా సింగులర్ నౌన్నే వాడుతాము. అలానే దీనితో పాటుగా సింగులర్ వెర్బ్నే వాడుతాం. సో ఇక్కడ మనకి మెనీ ఏ తర్వాత సింగులర్ నౌన్ ఉంది. దీనికి అనుగుణంగా మనం ఖచ్చితంగా సింగులర్ వెర్బ్నే వాడవలసి ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి వెర్బ్స్లో సింగులర్స్ ఏంటండి? వర్ అనేది కాదు, హ్యావ్ అనేది కాదు. అండ్ ఇక్కడ విల్తో పాటుగా మనం ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్నే రాస్తాం. కానీ ఇక్కడ మనకి స్ట్రగుల్డ్ అని వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఖచ్చితంగా మనం విల్ని వ్రాయలేం. హ్యాజ్ అనేది సింగులర్ కాబట్టి మనకి ఇక్కడ హ్యాజ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇది థర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి హ్యాజ్ ప్లస్ V3 అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అండ్ మెనీ ఏ తర్వాత మనకి సింగులర్ నౌన్ కావాలి మరియు వెర్బ్ కూడా మనకి సింగులర్ కావాలి కాబట్టి హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్ కాబట్టి మనకి సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది హ్యాజ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా మెనీ ఏ లేదా మెనీ యాన్ తర్వాత మనం కేవలం సింగులర్ నౌన్నే వాడుతాము మరియు దీనికి అనుగుణంగా సింగులర్ వెర్బ్ని మాత్రమే మనం వాడుతాము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద బాక్స్ వాజ్ డాష్ హెవీ ఫర్ దట్ లిటిల్ చైల్డ్ టు క్యారీ. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ద బాక్స్ వాజ్ హెవీ ఫర్ ద లిటిల్ చైల్డ్. సో మనకి ఇక్కడ మోర్ దాన్ ఎనఫ్ అనే సెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఏదైనా ఒకటి అవసరం కంటే ఎక్కువ ఉంది అని చెప్పేట సందర్భంలో మనం ఒక నెగిటివ్ సెన్స్లో చెప్పేటప్పుడు టూ అనే వర్డ్ని వాడుతాం. సో మోర్ దాన్ ఎనఫ్. ద కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్ ఒక నెగిటివ్ సెన్స్లో అవసరం కంటే ఎక్కువ వేడిగా ఉంది, అవసరం కంటే ఎక్కువ బరువుగా ఉంది అని చెప్పే సందర్భంలో మనం టూ అనే వర్డ్ని వాడుతాము. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఒక నెగిటివ్ సెన్స్లో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ద బాక్స్ వాజ్ టూ హెవీ ఫర్ దట్ లిటిల్ చైల్డ్ టు క్యారీ. సో తను మోయడానికి ఆ బాక్స్ అనేది చాలా ఎక్కువ బరువు ఉంది, తను మోయగలిగే దానికంటే ఎక్కువ బరువు ఉంది అనే మీనింగ్లో మనం చెప్తాం కాబట్టి ఇక్కడ మనకి టూ అనే వర్డ్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. He is both diligent dash efficient. సో ఈ ఎక్స్ప్రెషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైనా రెండు యాడ్జెక్టివ్స్ ఒకే రకమైనటువంటి క్వాలిటీని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈ రెండు యాడ్జెక్టివ్స్ని మనం దేంతో కలుపుతామండి? ఎండ్తో కలుపుతాం. కాబట్టి మనకి ఇక్కడ ఎండ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆర్ని మనం చాయిస్ కోసం వాడుతాము. వాట్ యు వాంట్, కాఫీ ఆర్ టీ? ఒక చాయిస్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం ఆర్ వాడుతాం. కానీ ఇక్కడ మనకి చాయిస్ లేదు కాబట్టి ఆర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. బట్ అనే దాన్ని ఒక ఎక్సెప్షన్ కోసం వాడుతాం. ఎవ్రీబడి బట్ హిమ్. సో ఒక ఎక్సెప్షన్. అలానే
అంతకు ముందు చెప్పిన ఇన్ఫర్మేషన్కి ఒక కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్, ఒక ఆపోజిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకునేటప్పుడు కూడా మనం బట్ అనేది వాడుతాం మనం. కానీ ఇక్కడ మనకి ఎక్సెప్షన్ కానీ కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ మనం ఈ సెంటెన్స్లో చెప్పట్లేదు, కాబట్టి మనకు బట్ అనేది కూడా మనకి కరెక్ట్ కాదు. ఎట్ అనే వర్డ్ని స్టిల్ అనే టైం డిఫరెన్స్ కోసం వాడుతాం. ఇక్కడ మనం టైం కోసం మాట్లాడట్లేదు కాబట్టి ఎట్ అనే వర్డ్ మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. సో ద ఓన్లీ ఆప్షన్ హీర్ ఈస్ ఎండ్. మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఎండ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే సేమ్ క్వాలిటీ ఉన్నటువంటి రెండు నౌన్స్ని కానీ రెండు యాడ్జెక్టివ్స్ని కానీ మనం కలపడానికి ఎండ్ అనే వర్డ్ని వాడుతాము. కాబట్టి ఇక్కడ డిలిజెంట్ ఎఫిషియెంట్ అనేవి ఒకే క్వాలిటీ కలిగి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఎండ్ అనే వర్డ్ వాడినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 2. నౌ లెట్ us see we have a రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ మనం కరెక్ట్గా తొందరగా యాక్యురేట్గా చేయాలి అంటే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ చదవడంతో పాటుగా మనకి ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మనం గుర్తుపెట్టుకొని ఈ క్వశ్చన్స్ని ఆధారంగా మనం ఎప్పుడైతే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ చదువుతామో మనం టైంని సేవ్ చేయొచ్చు, అలానే క్వశ్చన్స్ని కూడా చాలా యాక్యురేట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇఫ్ యూ అబ్జర్వ్, వాట్ డిడ్ ద యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ 2023 యాజ్? యునైటెడ్ నేషన్స్ 2023ని ఏమని డిక్లేర్ చేశారు అనేది మనకి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకుని మనం ఒకసారి రీడింగ్ కాంప్రహెన్షన్ని చూద్దాం. ద యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ 2023 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. మనకి ఫస్ట్ సెంటెన్స్లోనే క్వశ్చన్ ఉందండి. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటండి? ద ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, యునైటెడ్ నేషన్స్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, యుఎన్ ఇయర్ ఆఫ్ పర్ల్ మిల్లెట్స్. బట్ మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో చూసినట్లయితే ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని మనకి ఎక్స్ప్రెస్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ అవుతుందండి. ద ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనేది కాదు, ఏంటండి? ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. అలానే యునైటెడ్ నేషన్స్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కూడా కాదు, యుఎన్ ఇయర్ ఆఫ్ పెరల్ మిల్లెట్స్ అనేది కూడా మనకి కాదండి. సో ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ అవుతుంది, ఫస్ట్ సెంటెన్స్లోనే ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ టు హైలైట్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ ఏన్షియంట్ గ్రెయిన్స్. Millets, which include varieties like pearl millets, foxtail millets, and finger millet, have been cultivated for over 7,000 years. So, ఈ మిల్లెట్స్ అనేవి 7,000 ఇయర్స్ నుంచి కల్టివేట్ చేయబడుతూ ఉన్నాయి. కాబట్టే వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా యునైటెడ్ నేషన్స్ అనేది అనౌన్స్ చేసింది అనేది మనకి పారాగ్రాఫ్లో ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ లెట్ us రిమెంబర్ ద నెక్స్ట్ సెంటెన్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకుని పారాగ్రాఫ్ని ఫర్దర్గా చదువుతాం. సో ఎప్పుడైతే మనం ఇలా క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకుంటూ మనం పారాగ్రాఫ్ని చదువుతామో మనం క్వశ్చన్స్ని యాక్యురేట్గా ఆన్సర్ చేయగలము, అలానే తొందరగా కూడా మనం చేయగలం. సో ఒకసారి ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇన్ విచ్ రీజియన్స్ ఆర్ మిల్లెట్స్ స్టాపుల్ ఫుడ్? స్టాపుల్ ఫుడ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ని మనం స్టాపుల్ ఫుడ్ అని అంటాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఆంధ్రలో చూసుకున్నట్లయితే మనకి రైస్ అనేది స్టాపుల్ ఫుడ్. అలానే యూపీ, బీహార్ అండ్ రాజస్థాన్ ఈ ఏరియాస్లో మనం చూసుకున్నట్లయితే వీట్ అనేది స్టాపుల్ ఫుడ్. ఇలా ఒక్కో ఏరియాకి ఒక్కొక్కటి స్టాపుల్ ఫుడ్ అవుతుంది. సో ఏదైతే ఎక్కువగా పండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఎక్కువగా వినియోగిస్తారో సో అటువంటి ఫుడ్ని మనం స్టాపుల్ ఫుడ్ అని అంటాం. సో ఇన్ విచ్ రీజియన్స్ ఆర్ మిల్లెట్స్ ఎ స్టాపుల్ ఫుడ్? ఎటువంటి రీజియన్స్లో మిల్లెట్స్ అనేవి ఇంపార్టెంట్ ఫుడ్ గ్రెయిన్స్గా ఉన్నాయి అనేది మనకి క్వశ్చన్ అండి. అండ్ ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే దే ఆర్ స్టాపుల్ ఫుడ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా, పర్టికులర్లీ ఇన్ రీజియన్స్. సో ఎక్కడైతే ఈ హార్ష్ క్లైమేట్స్ ఉంటాయో ఇటువంటి ప్లేస్లో ఈ మిల్లెట్స్ అనేవి స్టాపుల్ ఫుడ్గా ఉన్నాయి అని ఇక్కడ మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ చూసుకున్నట్లయితే రీజియన్స్ విత్ ఫెర్టైల్ ల్యాండ్స్, ఇది మనకు కరెక్ట్ కాదండి. హార్ష్ క్లైమేట్స్ ఉన్న దగ్గర మిల్లెట్స్ అనేవి స్టాపుల్ ఫుడ్గా ఉన్నాయి అని మనకు మెన్షన్ చేశారు. కాబట్టి ఫెర్టైల్ ల్యాండ్స్ అంటే సారవంతమైన భూములు ఉన్న దగ్గర ఈ మిల్లెట్స్ అనేవి స్టాపుల్ ఫుడ్గా ఉన్నాయి అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. రీజియన్స్ విత్ లెస్ టెంపరేచర్స్, టెంపరేచర్స్ తక్కువగా ఉన్నాయి, ఇక్కడ మనకి ఎక్కడ కూడా టెంపరేచర్ కోసం మనం మాట్లాడలేదు. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే
రీజియన్స్ విత్ హై రెయిన్ఫాల్ కోసం మాట్లాడలేదండి. అది కూడా ఇక్కడ హై రెయిన్ఫాల్ అని ఉంది, ఇక్కడ మనకి హార్స్ క్లైమేట్స్ అని ఉంది. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే రీజియన్స్ విత్ హార్ష్ క్లైమేట్స్, ఎస్, ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. ఈ స్టాపుల్ ఫుడ్ అనేది ఎక్కడ అవుతుందండి? ఏషియా మరియు ఆఫ్రికా, అలానే పర్టికులర్లీ ఇన్ రీజియన్స్ విత్ హార్ష్ క్లైమేట్స్ అని ఉంది. కాబట్టి మనకి హార్ష్ క్లైమేట్స్ ఉన్నటువంటి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకుందాం. హౌ మచ్ లెస్ వాటర్ డూ మిల్లెట్స్ రిక్వైర్ కంపేర్ టు రైస్ అండ్ వీట్? రైస్ అండ్ వీట్స్తో కంపేర్ చేసినట్లయితే మిల్లెట్స్కి మనకి ఎంత తక్కువ వాటర్ సరిపోతుంది అనేది మనకి క్వశ్చన్ అండి. దీన్ని గుర్తుపెట్టుకుందాం. అండ్ మిల్లెట్స్ ఆర్ హైలీ న్యూట్రియస్, ప్రొవైడింగ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ iron, calcium and fiber. Unlike rice and wheat, millets require 30 to 40% less water to grow and can thrive in poor soils, making them an environmentally sustainable crop. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీట్ మరియు రైస్ కంటే 30 to 40% లెస్ వాటర్ ఉన్నట్లయినా ఈ మిల్లెట్స్ అనేవి పండుతాయని మనకి మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో మనకి ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. ఎందుకంటే 30 to 40% లెస్ వాటర్ ఉన్నప్పటికీ ఈ మిల్లెట్స్ అనేవి పండుతాయని మనకి ఇక్కడ ఉంది. కాబట్టి మనకి 30 to 40 ఉన్నటువంటి ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see. అలానే మనకి ఇక్కడ ఏమని మెన్షన్ చేశారండి? మిల్లెట్స్లో మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ ఐరన్, కాల్షియం అండ్ ఫైబర్ అనేవి ఉంటాయని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద వరల్డ్స్ మిల్లెట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఇండియా? సో ఓవరాల్గా వరల్డ్లో చూసుకున్నట్లయితే ప్రొడ్యూస్ చేసినటువంటి మిల్లెట్స్లో ఇండియా ఎంత పర్సంటేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనకి నెక్స్ట్ క్వశ్చన్. నౌ లెట్ us see. The International Year of Millets aims to raise awareness about their health benefits, promote their inclusion in diet and encourage sustainable farming practices. By focusing on millets, the United Nations hopes to improve global food security, supporting the livelihoods of small-scale farmers and reduce the environmental impact of agriculture. In India, which produces 20% of the world's millet, efforts are underway to popularize these grains. సో మనకి లాస్ట్ సెంటెన్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. 20% ఆఫ్ ద వరల్డ్స్ మిల్లెట్, వరల్డ్లో ఉన్నటువంటి మిల్లెట్స్ ఉత్పత్తిలో ఇండియా 20% ఉత్పత్తి చేస్తుందని మనకి ఇక్కడ లాస్ట్ సెంటెన్స్లో ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నారండి? ఇండియా ఎంత పర్సెంటేజ్ ఉత్పత్తి చేస్తుందని. సో ఇక్కడ మనకి 20 ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 20% వరల్డ్ మిల్లెట్స్లో ఇండియా ఉత్పత్తి చేస్తుందని లాస్ట్ సెంటెన్స్లో ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. నౌ లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ దిస్. వాట్ న్యూట్రియంట్స్ డూ మిల్లెట్స్ ప్రొవైడ్? మనము ఇంతకు ముందే మనం చదివామండి. మిల్లెట్స్ అనేది మనకి ఎటువంటి న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది? లైక్ ఐరన్, కాల్షియం అండ్ ఫైబర్ అని మనకి పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే విటమిన్ సి అండ్ పొటాషియం, పారాగ్రాఫ్లో ఎక్కడ కూడా విటమిన్ సి మరియు పొటాషియం కోసం మెన్షన్ చేసి లేదు. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. ఫోలిక్ యాసిడ్ అండ్ జింక్, దీనికోసం కూడా మనకి పారాగ్రాఫ్లో ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదండి. అండ్ సోడియం అండ్ ప్రోటీన్, సోడియం కోసం ప్రోటీన్ కోసం కూడా మనకి మెన్షన్ చేసి లేదండి. ఐరన్, కాల్షియం అండ్ ఫైబర్, ఎస్, మిల్లెట్స్ అనేవి ఈ న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తాయని మనకి పారాగ్రాఫ్లో ఐరన్, కాల్షియం అండ్ ఫైబర్ ప్రొవైడ్ చేస్తాయని పారాగ్రాఫ్లో క్లియర్గా మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా రీడింగ్ కాంపరెన్స్ని మనం ఎఫెక్టివ్గా, యాక్యురేట్గా సాల్వ్ చేయడానికి మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకుంటూ మనం పారాగ్రాఫ్ని చదువుతామో మనం క్వశ్చన్స్ని తొందరగా, యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతాం. అలానే ఇంగ్లీష్ సెక్షన్కి వచ్చేసరికి మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ని లాజికల్గా ఆలోచించి మనం ఆన్సర్ చేస్తామో మనం ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ని యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్.